రెగ్యులర్ గా రన్నింగ్ లో ఉన్న కలర్స్ కంటే కూడా ఇప్పుడు బ్రైట్ కాంబినేషన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండి. స్పెషల్ ఉందండి, ఇది మిక్సర్ ఉండదు, ఓన్లీ జెరీతోనే తయారవుతుంది. ఓన్లీ జెరీ అండి. మనకి కలర్ థ్రెడ్ వాడకుండా ఓన్లీ జెరీ థ్రెడ్ అనేది వాడడం వల్ల మనకి షైనింగ్ కొడుతుంది ఇది. ఓకే, దీంట్లో టిష్యూ మిక్స్ ఉండదు. చాలా మంది టిష్యూ కంప్లీట్ బ్రైడల్ శారీ అండి. ఎంత బాగుందో చూడండి. అసలు పెళ్లి కూతురు కట్టుకుంటే ఇలాంటి చీర కట్టుకోవాలనేలా ఉందండి. శారీ చాలా బాగుంది. డిజైన్ కూడా చూడండి, మనకి జ్యువెలరీ యూనిక్ ఎలా డిజైన్స్ వస్తాయో మనకి ఆ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. ఈ శారీ అక్కడ కస్టమర్స్ కి చూపిస్తున్నారండి. భలే ఉంది కదా, బాగుంది కదా అని మాట్లాడుకుంటుంటే నేను చూసా ఎంత బాగుందో. చెక్స్ లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. కలర్ స్టార్టింగ్ ఇది 80,000 అండి. స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ 80,000. ఈ శారీ 80,000 అండి. 80,000 సారీ తేడానికి మనకి మినిమం 100 డేస్ పడుతుందండి. 100 డేస్ పడుతుందా? రేంజ్ లో మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంది. మంచి ప్యూర్ ఆరెంజ్ కి మంచి పింక్ అండి. సరే, పట్టులు కూడా మనకి డిజైనర్ శారీస్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. చాలా క్లాసీగా ఉంది సార్. ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుందండి? ఇది మనకు వచ్చి 60,000 పడుతుంది. 60,000. మనకి గోల్డ్ మిక్స్ తోటి 100% జరీ 100% కంచి పట్టు శారీ అండి. ఈ శారీ వచ్చేసి మనకి 1 lakh పైనే ఉంటుంది కాస్ట్. ఇది మనకి 2 lakh వరకు వస్తుంది మనకి ఇది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకి 2 లక్షల వరకు వస్తుంది సార్. అంత కాస్ట్ ఎందుకు సార్ దీనికి? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగడ పిల్ల. నేను మీ ఝాన్సీ. థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమీ అనుకోకుండా వీడియో వినండి. ఈ వీడియో ఏంటి అనేది హైలైట్స్ లో చూసారు కదా. కంప్లీట్ గా హై ఫ్యాన్సీ అండ్ పట్టు శారీస్ అండి. పట్టు శారీస్ కూడా మనకి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అసలు ఏ శారీ చూసినా మనసు పారేసుకోవాలంటే అంత బాగున్నాయి. పట్టు చీరలకి అకేషన్స్ అంటే ఆలోచించకుండా అమౌంట్ పెట్టేస్తూ ఉంటాం. బట్ అలా పెడుతున్నాము అంటే అది ప్యూరా కాదా, అందులో మనకి ఎలాంటి జరీ వాడతారు, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా మనకు తెలియదు కదండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో కంచి పట్టు అంటే ఏంటో క్లియర్ గా అర్థం చెప్పే శారీస్ చాలా ఉన్నాయండి. కాస్ట్ పెరిగే కొద్ది ఇందులో కంప్లీట్ గా సిల్వర్ జరీ అనేది యూజ్ చేస్తున్నారండి. సిల్వర్ జరీ కూడా ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తారనేది కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అన్ సీజన్ లో కూడా పట్టు శారీస్ కొంటున్నారంటే పెరుమాళ్ళలో మీరు ఆలోచించవచ్చు. ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే కాదండి, 500 రూపాయల నుంచి మొదలుకొని 2 లక్షల రూపాయల వరకు కూడా శారీస్ అనేవి మనకి పెరుమాళ్ళలో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే యాన్యువల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి పెరుమాళ్ళలో ఫ్యాన్సీ సెక్షన్ లో లో కాస్ట్ అంతా చూసేసాం కదండి. ఈ వీడియోలో మనకి హై ఫ్యాన్సీ శారీస్ అలాగే పట్టు శారీస్ లో హై కాస్ట్ ఏ రేంజ్ వరకు ఉంటాయో చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్యాన్సీ శారీస్ చూద్దామండి. హై ఫ్యాన్సీ చూపించండి సార్. ఇది వచ్చి హై ఫ్యాన్సీలో ప్యూర్ టసర్ సిల్క్ అండి. లేడీస్ కి బాగా సమ్మర్ లో బాగా లైట్ వెయిట్ చాలా బాగుంటది. కలంకారీ స్టైల్ వస్తుంది. టసర్ అనేసరికి నార్మల్ గానే అఫీషియల్ లుక్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా క్లాసీగా ఉంది. ఇది పళ్ళు అండి, సారీ అంతా కూడా ఆల్ ఓవర్. ఓకే, ప్యూర్ టసర్ శారీ. దీనికి పైగా సింపుల్ గా సీక్వెల్ వర్క్ కూడా వచ్చింది. షైనింగ్ బాగుందండి శారీ. ఇందులో కూడా ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మీకు వీడియోస్ లో అన్ని చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది దీంట్లో. ఓకే, ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా చూడండి, సింపుల్ సీక్వెల్ తో కనీ కనిపించకుండా నీట్ గా ఉంది. చాలా బాగుంది. ఇవి ఎలా పడతాయండి శారీస్? ఇది మనకి 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. ఆ ఫ్యాన్సీ శారీస్ హై ఫ్యాన్సీ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయండి? 10 నుంచి మనకి 20 లోపు వస్తాయి హై ఫ్యాన్సీ. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ ఫ్యాన్సీలో కడీ జార్జెట్ మేడం. ఇది బెనారస్ లో కడీ జార్జెట్ అండి. కడీ జార్జెట్ లో కూడా పాస్టల్ కలర్స్, పాస్టల్ షేడ్స్, ఓన్లీ నియాన్ షేడ్స్. ఇది వచ్చి బాడీ అంతా కూడా మీనా వర్క్ వస్తుంది. ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకే, శారీ చూడండి ఎంత బాగుందో. నియాన్ అనేది మామూలుగానే ట్రెండింగ్ లో ఉంటుంది. అందులో బెనారస్ లో వచ్చింది. బెనారస్ జార్జెట్ లో చాలా బాగుందండి కడీ జార్జెట్. ఇవన్నీ కూడా ఇందులో ప్యాస్టల్ షేడ్సే కదండి, డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా ఒకసారి షాప్ కి వచ్చి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తాయండి. వీటిలో ఒక 2 కలర్స్ కూడా చూద్దామండి ఒకసారి. ఇది కూడా నియాన్ గ్రీన్ అండి. వావ్, చాలా బాగుంది. మెయిన్ కలర్స్ అనేవి చాలా హైలైటెడ్ గా ఉన్నాయండి. ప్యాస్టల్ షేడ్స్, క్లాసిక్ కలర్స్ అనమాట. ఇలా మనకి డార్క్ లో కూడా దొరుకుతాయి. ఈ శారీస్ అన్ని కూడా మనకి హై ఫ్యాన్సీ అండి. మనకి 8,000 నుంచి 20,000 వరకు ఉంటాయి. చెప్పండి సార్. పటోలా సిల్క్ లో ఇది మనకి కామన్ గా వీవింగ్ వస్తుంది. ఇది పటోలా సిల్క్ లో ఫ్లోరల్. ఓకే, చూడడానికి వీవింగ్ లా కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా ఫ్లోరల్ నేచురల్ వస్తుంది. కంచి బార్డర్. ఓకే, కంచి బార్డర్ తోటి మనకి ప్యూర్ ఏంటంటే పటోలా సిల్క్. పటోలా మనకి ఇప్పుడు వరకు డిఫరెంట్ మోడల్ చూసాం కదండి. ఇది చూడండి కంప్లీట్ ఫ్లోరల్ అనమాట. చాలా క్లాసీగా ఉంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. లైట్ పిస్తా గ్రీన్ కి మంచి రాణి కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇది కంప్లీట్ వీవింగ్ అండి. ఓకే, ప్రింట్ కానీ మొత్తం వీవింగ్ లో వచ్చిందండి. చాలా క్లాసీగా ఉంది శారీ అయితే. కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి. ఫ్లోరల్ చూసాం కదండి. ఇది పటోలా సిల్క్ లోనే హ్యాండ్లూమ్ వీవింగ్ మనకి. ఓకే, ఇది కూడా కంచి బార్డర్ స్టైల్. ఓకే, మంచి ఎల్లో అండ్ ఫోకస్ కూడా మిస్ అయ్యే అంత బ్రైట్ గా ఉందండి. కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్. ఇది రాజుగారి బార్డర్ అంటారండి. ఓకే, మనకి ప్యూర్ ఇక్కత్తులో ఎలా అయితే వస్తాయి బార్డర్లు అలా వచ్చాయండి. శారీ అయితే మాత్రం చాలా బాగుంది.
ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మనకి కలర్స్ అనేవి చాలా తక్కువ మాత్రమే చూపిస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి హై ఫ్యాన్సీలోకి వస్తాయి. ఇది హై ఫ్యాన్సీలో కోవై పట్టు. కోవై పట్టు ఇది అసలు పేరు కూడా వినలేదు సార్ ఎప్పుడు. జెరీ యాంటిక్ జెరీ వస్తుందండి. ఇది ఓకే జెరీస్ అంటే కామన్ ఇది యాంటిక్ జెరీ అనమాట. గోల్డెన్ కి సిల్వర్ కి అవన్నీ కూడా డిఫరెంట్ జెరీ. ఇది ఓకే ఏంటంటే స్కిన్ కి ఎఫెక్ట్ లేకుండా వస్తుంది స్పెషల్ జెరీ ఇది. ఓకే యాంటిక్ వీవింగ్ మనకు తెలుసు కదండి, డల్ గా ఉంటుంది చూడడానికి. వీవింగ్ డల్ గా ఉంటుంది కానీ కలర్ వల్ల కింద కలర్ మనకి హైలైట్ అయ్యి బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి ఫ్యాన్సీలో వస్తుందండి. ఇప్పటికి షైనింగ్ పోదు, ఇట్లానే ఉంటుంది. ఓకే కలర్స్ ఉంటాయి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. ప్రతి దాంట్లోనూ కలర్ చార్ట్ అనేది మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుందండి. ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీలో మనకి ఉన్న కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాము. ఇప్పుడు పట్టు శారీస్ అయితే చూద్దాము. ఇది పట్టులో బెనారస్ పట్టు అండి. ఓకే మనం ఫ్యాన్సీ చూసాం కదండి, ఇప్పటి వరకు పట్టులో ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము. ప్యూర్ బెనారస్ పట్టు అండి. పట్టులో మనకి కామన్ గా రెగ్యులర్ కలర్స్ వస్తుంటాయి. ఇప్పుడు కొత్త చార్ట్ అండి, నియాన్ చార్ట్. ఓకే ఇది ఆల్ ఓవర్ లైట్ వెయిట్ మెయిన్ వర్క్ వస్తుంది. సెల్ఫ్ అది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చిందండి. ప్యూర్ గా ఉంది శారీ అనేది. మనకి ప్యూర్ బనారస్ పట్టు శారీ అనమాట. బనారస్ జార్జెట్ చూసాం కదా ఫ్యాన్సీలో, ఇది వచ్చేసి మనకి పట్టు శారీస్ అండి. అవి పేస్టల్ షేడ్, డార్క్ షేడ్స్. డార్క్ షేడ్ ఇప్పుడు రెగ్యులర్ గా రన్నింగ్ లో ఉన్న కలర్స్ కంటే కూడా ఇప్పుడు బ్రైట్ కాంబినేషన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండి. చూడండి ఎంత కలర్ ఉందో, మంచి ట్రెండింగ్ కలర్. వీటిలో మనకి ప్యాస్టల్ షేడ్స్ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయండి పట్టులో కూడా. నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది. ఈ పట్టు సారీస్ మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి సార్? ఇది మనకి స్టార్టింగ్ 12,000 నుంచి 18,000, 20,000 దాకా ఉంటుంది. ఓకే ఇది టస్సర్ లో ఇందా చూసాం కదా మేడం, అందులో ఇది ఒక డార్క్ మ్యాచింగ్ అండి. ఓకే బ్లాక్ అనేది చాలా మందికి ఫేవరెట్ కలర్ కదా. మనకి టస్సర్ లో బ్లాక్ చూడండి, మంచి ఫ్లోరల్ లో కడి బోర్డర్ తోటి వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది శారీ. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చిందండి. మంచి క్లాత్ అండ్ నీట్ మ్యాచింగ్. కంచి కలక్షేత్ర పట్టు స్టార్టింగ్ అండి మనది. ప్లెయిన్ వచ్చి మనకి బుట్టా వస్తుంది. మనకి హై ఫ్యాన్సీ చూసాం కదండి. పట్టులో కాస్ట్లీ రేంజ్ లో మనకి స్టార్టింగ్ రేంజ్ అనమాట. ఈ శారీ ఎలా పడుతుంది సార్ మనకి? ఇది స్టార్టింగ్ వచ్చి 10,000 పడుతుంది మనకి. ఓకే 10,000. ఇది కలక్షేత్ర పట్టు వస్తుంది. పళ్ళు వచ్చరికి అనేది జామ్దాని పళ్ళు వస్తుంది మనకి బార్డర్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. అది జామ్దాని బార్డర్ అంటారు. జామ్దాని బార్డర్, కుట్టు బార్డర్ అండి. ఓకే అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో. మనకి కల్నాథ్ శారీస్ అంటారు కదా పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆ శారీస్ అనమాట. చాలా కాస్ట్లీగా ఉందండి శారీ. దీన్ని హ్యాండ్లూమ్ లో కుట్టు బార్డర్ అంటారు. కుట్టు బార్డర్. ఓకే హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్. చూడండి మనకి ట్రెడిషనల్ గోపురం పట్టు వస్తుంది. ట్రెడిషనల్ గోపురం పట్టు మనకి ఇది కూడా కంచిలోనేనండి. కంచి బార్డర్. ఇదంతా పెరుమాళ్ అంటేనే కంచికి పెట్టింది పేరు. దానికి తగ్గ శారీస్ అనమాట ఇవన్నీ కూడా. ఓల్డ్ అయినా కానీ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్స్ అండి. అవును ట్రెండింగ్ గా ఉందండి. కలర్ చాలా బాగుంది. గోపురం పట్టు దాంట్లోనే కొంచెం డిజైనర్ వేర్ బార్డర్. డిఫరెంట్ బార్డర్, డిఫరెంట్ గా. అందరికి కూడా పెద్ద బార్డర్స్ నచ్చవు, అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. శారీ చాలా బాగుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్. పట్టులో డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తున్నాం మనం. ఫ్లోరల్ సేమ్ గోపురం పట్టులోనే మనకి. గోపురం పట్టులో మనకి పట్టు శారీలో ఫ్లోరల్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. కంచిపట్టు బార్డర్ తోటి చూడండి, మనకి స్కట్ బార్డర్ తోటి వచ్చేసింది. కంప్లీట్ కంచిపట్టు శారీ అండి. ఇది కంచిపట్టు శారీ అండి, నమ్ముతారా? చాలా బాగుంది కదా. దీనికి ప్యూర్ మనకి పెయింట్ వేస్తే ఎలా వస్తుందో మనకి ప్రింట్ అలాంటి ప్రింట్ తో వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఓకే కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి. హ్యాండ్లూమ్ కి నార్మల్ గానే మంచి ఇంట్రెస్టింగ్ గా చాలా మంది తీసుకుంటూ ఉంటాం కదా. హ్యాండ్లూమ్ శారీస్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. అలాంటి హ్యాండ్లూమ్ శారీస్ లో ఇది కంచిపట్టు విత్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది. డిజిటల్ ప్రింట్ అయినా కూడా హ్యాండ్ మేడ్ వీవింగ్. ఇదేం సార్ శారీ మనకి? ఇది కంచి సాఫ్ట్ లోనే మనకి హ్యాండ్ పెయింటింగ్ అండి. పెన్ కలంకారీ అండి. హ్యాండ్ పెయింటింగ్ మనకి ప్యూర్ కంచిపట్టు శారీలో పెన్ కలంకారీ చూడండి. స్టైల్ వచ్చి హ్యాండ్ పెయింటింగ్ అంటారు. అవునండి హ్యాండ్ పెయింటింగ్ కలంకారీలోనే మనకి పెన్ కలంకారీకి వచ్చి దానికి కంచి బోర్డర్ వచ్చిందండి. ప్యూర్ కంచి ఫ్యాబ్రిక్ అంతా కంచియే, దాని మీద మనకి పెన్ కలంకారీ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇలాంటి శారీస్ ఏంటంటే చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. బ్లౌజెస్ కి వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి యూనిక్ డిజైన్స్ తోటి వచ్చేస్తాయి. ట్రెండీ డిజైన్స్. ఇప్పుడు కంచి రేషన్ పట్టు అండి. ఇది మనకి రేషన్ పట్ట. రేషన్ పట్టు. ఈ పట్టు డిఫరెంట్ గా ఉంది సార్, పేరైతే వినలేదు. రేషన్ వచ్చి కలర్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఓకే ఇది వచ్చి కంచి హ్యాండ్లూమ్ బార్డర్. ఇది కూడా సేమ్ మనకి రేషన్ ఇందాక అది ప్లెయిన్ చూసాం కదా, ఇది డిజైనర్ వేర్ వస్తుంది కంప్లీట్ గా. ఇది కంప్లీట్ మజంతా కలర్ అండి. బట్ ఇక్కడ మనకి వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది కానీ మెరూన్ కలర్. ఓకే
ఇదండి మనకి డిజైన్ రేషన్ పట్టు అంటే మనకి ఎక్కువగా కలర్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది శారీ అండి. శారీ ఎంత డిజైన్ ఉన్నా కూడా ఇది వెయిట్లెస్ అండి, కంప్లీట్ వెయిట్లెస్ శారీ. ఇది ఇప్పుడు హ్యాండ్ మేడ్ అండి ప్రాబ్లమ్? ఓకే, హ్యాండ్ మేడ్ శారీ. మనం ఈ ప్రైస్ ఎక్కువ హ్యాండ్లూమ్ వస్తాయి. ఇది కళ్యాణ పట్టు అండి, కళ్యాణ పట్టు, సిల్వర్ బేస్. ఇది కంప్లీట్ సిల్వర్ బేస్ తోటి బ్లూ కాంబినేషన్. అసలు ఎంత బాగుందో చూడండి. బ్లూ అన్నారు బాగా ట్రెండింగ్ కాంబినేషన్ ఇది మనకి. అసలు మధ్యలో వీవింగ్ చూడండి, మనకి ఇంత దగ్గరగా చూస్తే గానీ క్వాలిటీ తెలియదు. చాలా క్లాసీగా ఉందండి డిజైన్ అంతా కూడా. ఇది జరీ కూడా యాంటిక్ సిల్వర్ జరీ వస్తుంది, సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, యాంటిక్ సిల్వర్ జరీ. కలర్ కాంబినేషన్ చూడండి, బ్లూ కి మంచి సీ గ్రీన్ వచ్చింది, చాలా బాగుంది కాంబినేషన్ కూడా. కళ్యాణ పట్టులోని ఇది సెల్ఫ్ మ్యాచింగ్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది. కళ్యాణ పట్టులో మనం కాంట్రాస్ట్ చూసాం కదా, కింద బ్లూ కలర్, ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి. బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది దీనికి. బ్లౌజ్ చూపించండి ఒకసారి. ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ మనం ఇప్పుడు కాంట్రాస్ట్ ఎక్కువ రన్నింగ్ లో వాడుతున్నాం కదా, నార్మల్ గా సెల్ఫ్ ఇచ్చేసినా కూడా దీనికి ఇలాంటి కలర్స్ ఏమైనా పేరప్ చేసుకుంటే బాగుంటాయి. ఇది చాలా బాగుంది చూడండి మనకి కలర్. మంచి లెమన్ ఎల్లోకి లెమన్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చాడు, చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీస్ అన్ని కూడా మనకి పట్టులో హై రేంజ్ అండి. పెరుమాళ్ళలో మనకి లో కాస్ట్ లో చూసాము, ఇప్పుడు హై కాస్ట్ లో అయితే చూస్తున్నాము. ఇవి మనకి 14,000 నుంచి 20,000 లోపు వస్తాయి. ఓకే, 14,000 to 20,000 వస్తాయండి శారీస్. కొత్త కాంబో బాగా బ్రౌన్ ఇప్పుడు లేటెస్ట్ వాడుతున్నాం. అవునండి, అవును. మంచి బేబీ పింక్ అండి, బేబీ పింక్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్. దానికి మళ్ళీ బార్డర్ లో డార్క్ పింక్ వచ్చింది, పింక్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది, చాలా బాగా వచ్చింది శారీ. మెయిన్ కంచి బార్డర్ చూడండి ఎంత హైలైటెడ్ గా కనిపిస్తుందో. మెయిన్ కంచిపట్టు అనేసరికి బార్డర్ లే కనిపిస్తాయి కదా, శారీస్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి. ప్రతి దాంట్లోనూ కలర్ చార్ట్ అనేది మాత్రం మస్ట్ గా ఉంటుంది. కంచి పాడియా పట్టు. ఈ కంచి పాడియాలో మనకి లోయెస్ట్ కాస్ట్ 1,500 కి 2 పీసెస్ శారీస్ దగ్గర నుంచి హై కాస్ట్ వరకు ఉంటాయండి. సెల్ఫ్ లో మనకి కలర్ చూడండి అసలు ఎంత క్లాసీగా ఉందో. కానీ ఇది స్పెషల్ ఉందండి, ఇది మిక్సర్ ఉండదు, ఓన్లీ జెరీతోనే తయారవుతుంది. ఓన్లీ జెరీ అండి. మనకి కలర్ థ్రెడ్ వాడకుండా ఓన్లీ జెరీ థ్రెడ్ అనేది వాడడం వల్ల మనకి షైనింగ్ కొడుతుంది ఇది. ఓకే, దీంట్లో టిష్యూ మిక్స్ ఉండదు, చాలా మంది టిష్యూ. కంప్లీట్ బ్రైడల్ శారీ అండి, ఎంత బాగుందో చూడండి. మనకి ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే డిజైన్ బ్లౌజ్ చాలా చాలా క్లాసీగా ఉంటుందండి. శారీ చాలా బాగుంది సార్. కంచి పాడియాలో డిఫరెంట్ రేంజెస్ లో మనకి లో కాస్ట్ నుంచి హైయెస్ట్ కాస్ట్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మనం సిల్వర్ గోల్డ్ అవన్నీ చూసాం కదా మేడం, బాగా కొంచెం ట్రెండింగ్ లో ఉన్నది కాపర్ ఒకటి అండి. ఇది కాపర్ కలర్ జెరీ. నేను ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉన్నానండి, కాపర్ అనేది చెన్నై స్టైల్, మన వాళ్ళు మాత్రం కట్టేవాళ్ళు కదా, ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఇక్కడ కూడా కట్టేస్తున్నారు, బాగా దింపేశారు. బట్ వాటన్నింటిలో కూడా శారీ ఆల్ ఓవర్ మనం బార్డర్స్ చూసాం కదా ఇప్పుడు కాపర్ లో, శారీ ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా కూడా కాపర్ వీవింగ్ వచ్చింది చూడండి. శారీ కాపర్ వీవింగ్ మీనా వర్క్ బుటీతో వచ్చింది. మన నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది దీంట్లోనే మనకి రిచ్ గా మ్యారేజ్ కి బాగుంటది, గోల్డ్ మిక్స్ వస్తుంది కలర్. ఓకే, ఇవన్నీ కూడా మనకి సార్ ప్రైస్ రేంజ్ ఒకసారి చెప్పండి. ఇది మనకి 16,000 నుంచి 20,000 లోపు వస్తుంది. ఓకే, 16,000 to 20,000. ఓకే, బాగుందండి. ఇది కూడా మెయిన్ గా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ కాకుండా. ఇది కలంకారీ స్టైల్ వస్తుంది. ఓకే, మనకి బర్డ్స్ డిజైన్స్ అన్ని కూడా కలంకారీ స్టైల్లో వచ్చింది. మీనాకారి బుటీస్ ఎలా అయితే కనిపిస్తాయో అలా కనిపిస్తుంది సారీ. పెళ్లి కూతురికి మంచి రిచ్ గా ఉంటుంది. ఇప్పుడు అందులో ఇది ఒక స్టైల్ మనకి పాస్టల్ కలర్ సిల్వర్ సిల్వర్ కి కాపర్ బార్డర్. ఓకే, మనకి ప్యాస్టల్ షేడ్ అండి, కాపర్ బార్డర్. బట్ కాపర్ బార్డర్ కూడా ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో చూడండి. పింక్ కి మంచి బ్రైట్ కాంబినేషన్ అన్నమాట. ఇందులో కంప్లీట్ గోల్డ్ మిక్స్. వావ్, ఇది సూపర్ సార్ శారీ, చాలా క్లాసీగా ఉంది. అసలు పెళ్లి కూతురు కట్టుకుంటే ఇలాంటి చీర కట్టుకోవాలనేలా ఉందండి. శారీ చాలా బాగుంది. డిజైన్ కూడా చూడండి, మనకి జ్యువెలరీ యూనిక్ ఎలా డిజైన్స్ వస్తాయో మనకి ఆ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది, చాలా క్లాసీగా ఉంది. జ్యువెలరీ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది సార్. శారీ చాలా బ్రైట్ గా ఉంది. మెయిన్ గా బ్రైడల్ కలెక్షన్ అంటే ఇలా ఉండాలి అనేలా ఉంది శారీ. మనం కంచిపట్టులో 20,000 వరకు చూసాం కదండి. ఇది చూడండి మనకి వెంకటగిరిలో డిఫరెంట్ స్టైల్స్. మనకి పట్టు శారీస్ లో కూడా వెంకటగిరిలో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు. వెంకటగిరి మంగళగిరి శారీస్ ఎంత ట్రెండింగ్ లో ఉంది మీ అందరికి తెలుసు. అందులో కూడా మనకి పట్టు శారీస్ చూడండి, అసలు మనకి చూడండి స్కర్ట్ బార్డర్ ఎంత డిజైనర్ గా వచ్చిందో. బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్, శారీ అంతా కూడా సిల్వర్ వివింగ్ వచ్చింది. బార్డర్ అంతా కూడా మనకి మీనాకరి డిజైన్స్ ఎలా అయితే వస్తాయో అలా వచ్చింది డిజైన్ అంతా కూడా. మనం నెక్స్ట్ సారీ చూద్దాం. చాలా బాగుంది సార్, బ్రైట్ గా ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది, కానీ పెద్దవాళ్ళకి చాలా క్లాసీగా ఉంటుంది శారీ. ఇది కూడా వెంకటగిరియేనండి. వెంకటగిరి ఇది వెంకటగిరిలో సాఫ్ట్ మీనా వర్క్ అండి, మనకి ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది మనకి. ఓకే, ఇది కంప్లీట్ మనకి వెంకటగిరిలో ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి. శారీ అంతా కూడా ప్యూర్ పట్టే, ప్యూర్ పట్టు సాఫ్ట్. ఈ పట్టుస్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ అనేవి చూపించాం కదా. ఈ మూడు కూడా ఇప్పుడు మనం చూసిన 3 శారీస్ కూడా మనకి వెంకటగిరిలోకి వస్తాయి.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా 20,000 నుంచి 50,000 వరకు 40,000 వరకు ఉన్నాయన్నమాట. ఇవి కస్టమర్స్కి చూపిస్తున్నారండి. కస్టమర్స్కి చూపిస్తున్నా కూడా శారీస్ అనేది చాలా చాలా బాగున్నాయి అనిపించి మీకు కూడా షేర్ చేశాను. మంచి గోల్డ్ స్పాట్ కలర్ ముందు చూపించిన మిర్చి రెడ్ కాదు, గోల్డ్ ఆరెంజ్ కాదని మిక్సింగ్ కలర్ అనమాట. ఎంత బాగుందోనండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది. ఇది కూడా చూడండి కంప్లీట్ ఆనియన్ పింక్. ఆనియన్ పింక్లో కూడా మంచి యాంటిక్ కలర్లా ఉందన్నమాట. చాలా నీట్గా ఉందండి, క్లాసీగా ఉంది. ఈ శారీస్ నచ్చి ఈ 2 శారీస్ అక్కడ చూస్తున్న కస్టమర్స్ అయితే కట్టించుకున్నారు. చాలా సూపర్గా ఉన్నాయండి. వేరే కస్టమర్స్ని మనం వీడియో తీసి చూపించడం బాగోదు కానీ నేను తీయలేదు, కానీ అసలు ఎంత బాగున్నాయోనండి. శారీ కడితే చూసిన దానికంటే ఇంకా అందంగా అనిపించాయి. ఇక్కడ చూడండి ఈ శారీ చూడండి, అసలు ఇది స్కై బ్లూ కాదండి, అలాగని సీ గ్రీన్ కాదు, మిక్సింగ్ కలర్ అనమాట. ఎంత బాగుందో. కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయండి. కింద బార్డర్ చూసారా, చిన్న గోరంచులాగా మనకి ఏ కలర్ వచ్చిందంటే లావెండర్ కలర్ వచ్చిందనమాట. ఇలాంటి శారీస్ మనకి రిసెప్షన్ టైంలో డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసి వర్క్ బ్లౌజ్ కడితే ఎక్సలెంట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంది. ఇది కంచి ప్యూర్ బ్రైడల్ అండి. పట్టు వచ్చి చాలా సాఫ్ట్ ఉంటుంది. మనకి పట్టులు బాగా హై రేంజ్ అండి. ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ సారీస్. 6 పోగుల నేత 7 పోగుల నేత అలా వస్తుంది. జెరీ పర్సెంటేజ్ వచ్చి మనకి 70%, 80%, 90% అట్లా వస్తుంది. ఓకే. ఇది స్టార్టింగ్ 40,000 అండి. స్టార్టింగ్ రేంజ్ 40,000. ఇవన్నీ కూడా మనకి 40,000 నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అండి. ఇవన్నీ కూడా మంచి రిచ్ శారీస్ అనమాట. 40,000 లో చూసాం కదండి, దాంట్లో ప్యూర్ కంచి. ఇది మనకి కలర్ వచ్చి చాలా స్లైట్ కలర్. మనకి తలంబ్రాల శారీస్ ఉంటాయి కదండి, ఆ టైప్ ఆఫ్ గోల్డ్ అండి. జెరీ పర్సెంటేజ్ 100% జెరీ వస్తుంది. 100% జెరీ వస్తుంది. చూడండి మనకి 100% జెరీలో మనకి ప్యూర్ గా ఇంకా కంచి పట్టు అంటే ఇంకా వడపోసేసిన శారీస్ అనమాట. ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఇది 80,000 అండి. మనకి ఈ శారీ వచ్చేసి 80,000 అండి. ఫైనల్ రేంజ్ అనమాట. వీళ్ళకి 2 lakhs వరకు మనకి పెరుమాళ్ళలో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అసలు శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో. కాస్ట్ కి తగ్గ శారీ లాగా చాలా క్లాసీగా ఉంది. ఒకసారి తేడానికి మనకి మినిమం 100 days పడుతుందండి. 100 days పడుతుందా? ఓకే. ఆ శారీ చూసారా మనకి 80,000 అనేసరికి అనుకుంటాము, బట్ 100 days కష్టపడితే కానీ ఆ శారీ వీవింగ్ అనేది కంప్లీట్ అవ్వదండి. చాలా బాగుంది సార్. ఇప్పుడు మనం 2 క్లాసీగా చూసాం కదండి. అవునండి. మనకి అదే రేంజ్ లో మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంది. మంచి ప్యూర్ ఆరెంజ్ కి మంచి పింక్ అండి. ఆరెంజ్ పింక్ కాంబినేషన్ నార్మల్ గానే బ్రైట్ గా ఉంటుంది. దానిలో ఇంత కాస్ట్లీలో చూడండి అసలు మీకు వీవింగ్ ఎంత క్లియర్ గా ఉందో. మనకి షైనింగ్ కి ఫోకస్ కూడా మిస్ అయిపోతుందండి, అంత బాగుంది శారీ. అసలు చూడండి ఎంత డిజైనర్, చాలా డిజైనర్ శారీ. పట్టులు కూడా మనకి డిజైనర్ శారీస్ అంటే ఇలా ఉంటాయి అనమాట. చాలా క్లాసీగా ఉంది సార్. ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుందండి? ఇది మనకు వచ్చి 60,000 పడుతుంది. 60,000. ఓకే. ఇప్పుడు మనం చూసాం కదా 80,000 లో చూసాం కదా. ఓకే. ఇది అందులోనే మనకి కంప్లీట్ డిజైనర్ వేర్ అండి. ఇది కూడా సేమ్ అంటే మనకి 1 lakh అబౌవ్ వస్తుంది. 1 lakh అబౌవ్. 1,00,000 రూపాయల చీర చూపిస్తున్నాను. 100% కౌంట్ వస్తుంది. 100% కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఇది మనకి గోల్డ్ మిక్స్ అవుతుంది. ఇది మనకి గోల్డ్ మిక్స్ తోటి 100% జరీ, 100% కంచిపట్టు శారీ అండి. ఈ శారీ వచ్చేసి మనకి 1 lakh పైనే ఉంటుంది కాస్ట్. వావ్, చూడండి 1,00,000 రూపాయల శారీ ఎలా ఉందో అనేది ఒకసారి క్లాసీ లుక్ అయితే చూడండి. కాస్ట్ పెరిగే కొద్ది శారీస్ అనేవి ఇంకా క్లాసీగా కనిపిస్తున్నాయి. డిజైన్ ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. ఈ శారీ మనకి అబౌవ్ 1 lakh అనమాట. 1 lakh అబౌవ్ చూసాం కదండి. ఇది మనకి 2 lakh వరకు వస్తుంది మనకి ఇది. ఓకే. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2 లక్షల వరకు వస్తుంది సార్. అంత కాస్ట్ ఎందుకు సార్ దీనికి? అంటే దీంట్లో మెయిన్ వీవింగ్, స్పెషల్ వీవింగ్ అండి. 100% కౌంట్ వచ్చి మనకి గోల్డ్ మిక్స్ వస్తుంది. దీంట్లో గోల్డ్ మిక్స్ వస్తుంది, సిల్వర్ మిక్స్ వస్తుంది. సిల్వర్ మిక్స్, గోల్డ్ మిక్స్ మనకి జరీల్లో వస్తాయండి. ఈ శారీ మనకి 2 లక్షలు. శారీ సరిగ్గా చూడండి, అవుట్ లైనింగ్ సిల్వర్ మిక్స్ వస్తుంది మనకి. 2 లక్షల రూపాయల శారీ అండి. శారీ చూడండి మీకు ఏంటి డిఫరెంట్ అంటే మనకి కౌంట్ అనేది 100 కౌంట్, తర్వాత మనకి వీవింగ్ లో కూడా సిల్వర్ మిక్సింగ్ అనేది వస్తుందండి. ప్యూర్ సిల్వర్ జరీ తోటి మనకి వీవ్ చేస్తారు. చూడండి ఎంత బ్రైట్ గా ఉందో. బయట కంటే కూడా కెమెరాలో ఇంకా క్లాసిక్ గా కనిపిస్తుంది. చాలా బాగుందండి శారీ. ఈ శారీ వచ్చేసి మనకి 2 lakh రూపీస్. ఇది మనకి 100 days నుంచి 150 days దాకా పడుతుంది ఒక చీర తయారయ్యేది. ఈ చీరలన్నీ కూడా ఒక్కొక్క చీర తయారీకి 100 days నుంచి 200 days వరకు పడుతుందండి. అందుకే అంత కాస్ట్. అంతేకాకుండా అందులో పడేటువంటి జరీ కూడా ప్యూర్ సిల్వర్, ప్యూర్ గోల్డ్ కూడా మిక్స్ అవుతుంది. వీవింగ్ చేస్తారు. స్పెషల్ వీవింగ్ అంటే ఇద్దరు చేస్తారు దీని వీవింగ్. ఓకే. అంటే పర్యవేక్షణలో అలా ఉంటుంది. దీనికి ఎటువంటి డిఫెక్ట్ రాకుండా ఇద్దరు పర్యవేక్షణలో ఇద్దరు వీవింగ్ చేయడం వల్ల అంత లేట్ అవుతుంది, అంత క్వాలిటీ వస్తుంది. అంత క్వాలిటీ కూడా వస్తుంది. అంత ప్యూర్ జరీ కూడా యూజ్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, పెరుమాళ్ సిల్క్స్లో పట్టు శారీస్ అనేవి ఎంత బాగున్నాయో, ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఈ శారీ చూడండి
అసలు మన పాత రోజుల్లో మా అమ్మ పెళ్లి చీర ఇలా ఉండేదనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత మోడల్స్ అన్నీ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. ఎంత బాగుందోనండి. చాలా యూనిక్గా అనిపించింది ఆ శారీ. అదొక్కటే కాదండి, ఇవన్నీ కూడా బార్డర్స్ కానీ కలర్స్ కానీ చాలా డిఫరెంట్గా యూనిక్ కాంబినేషన్స్తో ఉన్నాయన్నమాట. ఇలాంటి శారీస్ మన ఫంక్షన్స్ కట్టుకుంటే మనం ఇంకొంచెం రిచ్గా ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తాము. ఈ వీడియో మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అలా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.